కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సాగునీటి వనరుల పరిస్థితిపై ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు ఇరిగేషన్ డ్రైనేజీ వ్యవస్థలను నిర్లక్ష్యం చేయడంతో పాటు ఎన్నికల ముందు వేసవిలో చేయించాల్సిన పనులకు నిధులు కేటాయించకుండా ఎన్నికల కోడ్ సాకుతో నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితి, ప్రాజెక్టుల ద్వారా నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా ఆలోచిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది నెలకొన్న సంక్లిష్ట పరిస్థితిలో రైతులకు సాధ్యమైనంత మేరకు సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. 2-3 రోజుల్లో జిల్లాలో పరిస్థితి గురించి జిల్లా కలెక్టర్ సమీక్ష చేయనున్నట్లు తెలిపారు. గతంలో 2002లో కొద్దిపాటి సాగునీరు మాత్రమే ఉన్నా అప్పట్లో ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ అధికారులతో కాలువలకు ప్రత్యేక అధికారులను నియమించారని, ప్రత్యేక గస్తీ ద్వారా రైతులందరికీ సాగునీరు అందేలా నిరంతర పర్యవేక్షణతో పనిచేస్తామని ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. మనకి నీటి లభ్యత చాలా తక్కువగా ఉంది. కృష్ణా నదిలో ఇంతవరకు మనకి ప్రవాహం ఏమీ రాలేదు. పులిచింతల ప్రాజెక్టులో 0.4 TMC నీళ్లు మాత్రమే ఉన్నాయి. అది డెడ్ స్టోరేజ్ కంటే కింద ఉంది. అది అందువల్ల మనం అక్కడి నుంచి నీళ్లు తీసుకునే అవకాశం కూడా లేదు. గోదావరి నీటి మట్టం వచ్చి 13.2 మీటర్లు ఉంది. అది 14.2 మీటర్లకు వస్తేనే కానీ మనం మన పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. మనకి ప్రకాశం బ్యారేజ్లో వచ్చి 2 TMC నీళ్లు ఉన్నాయి. 8.1 లెవెల్ ఉందండి. 8.1 మీటర్ల ఫీట్ల లెవెల్ ఉంది. సో అక్కడ ఉండే నీళ్లు కూడా మనం తీసుకుంటే కనీసం కెనాల్లో సగం వరకు కూడా ఫ్లో కావు. ఇటువంటి పరిస్థితి ఉంది. కొంచెం వర్షాలు పడతాయని చెప్తున్నారు. ఇప్పుడు 20వ తేదీ పైన వర్షాలు పడతాయని చెప్తున్నారు. వర్షాలు పడి మనకి కొంచెం నీటి ప్రవాహం వచ్చి పులిచింతల్లో కొంత నీళ్లు చేరితే మనం పొలాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుందండి. మనకి నీటి లభ్యత చాలా తక్కువగా ఉంది. కృష్ణా నదిలో